పండు మిర్చితోటి రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాము. నిలవ పచ్చళ్ళలో, రోటి పచ్చళ్ళలో, లేదంటే బోల్డ్ అని రెసిపీస్ చేస్తాము. కానీ ఎప్పుడైనా చికెన్తో కలిపి పచ్చడి పెట్టారా? అది కూడా నిలవ పచ్చడి. చాలా కాలం నిలవ ఉంటుంది. ఇంక పండు మిర్చి గురించి తెలుసు కదా, ఆ ఘాటు, ఆ టేస్ట్ అబ్బో అద్దిరిపోద్ది అనమాట. అలా అన్నంలో ఒక్కొక్క ముక్క కలుపు తింటూ ఉంటే చికెను సూపర్గా ఉంటుంది. ఇంకెలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక అర కేజీ పండు మిర్చి తీసుకున్నాము. తొడుములు అస్సలు తీయకూడదు. వాష్ చేసి తుడిచేసి ఆరబెట్టిన తర్వాత అప్పుడు తొడుములు తీసి కట్ చేయాలి. ఎందుకంటే నిలవ పచ్చడి కదా, కొద్దిగా చెమ్మన్న కూడా పాడవుతుంది. 1 కేజీన్నర చికెన్ తీసుకున్నాను బోన్ తోటి. ఎందుకంటే బోన్ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ని శుభ్రంగా వాష్ చేసి డ్రై చేయాలి లైట్గా. అప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. కేజీన్నర ఫ్రై చేసిన తర్వాత కేజీకి వస్తుంది. ఒక అర స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 20 గ్రాములు వేసుకున్నాము. మిగతా 40 గ్రాములు ఆయిల్లో వేస్తాము. ఒక 20 గ్రాములు ఉప్పు. ఇవన్నీ బాగా మసాజ్ చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇందులోకి మసాలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అది బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకుని మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవి మాత్రం చాలు. ఇంకెక్కువ మసాలాలు వాడకూడదు దీనికి. ఎందుకంటే మనకు మెయిన్ పండు మిర్చి ఫ్లేవర్ ఇక్కడ. అందుకే మసాలా కూడా కొద్దిగా తక్కువ వేస్తాము. ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకుని చల్లారబెట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి పండు మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే దీన్ని మళ్ళీ కొద్దిగా డీప్ ఫ్రై చేస్తాము. అందుకని ఇంక ఇవి తీసి పక్కన పెట్టేసుకుని చికెన్ ఉడకబెట్టుకుందాము. ముందుగా సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలిపెడితే చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చుకుని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచాలన్నమాట. ఆ వాటర్లోనే చికెన్ ఉడకాలి. డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకొక కడాయి పెట్టుకుని, ఇది నిలవ పచ్చడి కదా, అలాగే పండు మిర్చి ఎక్కువ తీసుకున్నాను కొద్దిగా, అందుకని 600 గ్రాముల ఆయిల్ వేసాను నేను. ఈ చికెను ఒకేసారి ఫ్రై చేయకుండా 2 ఆయిల్ కింద వేద్దాం. అలా అయితేనే చక్కగా ఫ్రై అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. చూసారా, ఇంత డార్క్ రెడ్ కలర్కి రావాలి. మరీ బ్రౌన్ కలర్కి పోకూడదు. రెడ్ కలర్ ఉంటే చాలు, అది కరెక్ట్గా ఉన్నట్టు. ఇంక 2 ఆయిల్ కింద వేసాను కదా, వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని రెండో చూపించలేదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డార్క్ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత గుప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇది కూడా బాగా చిటపల్లాడి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను మెంతులు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆపేసుకోవాలి. పండు మిర్చిని మనం ఫ్రై చేసాం కదా ముందు, మిక్సీ పట్టేసుకుని బరకగా అది పక్కన పెట్టాము. అది ఇందులో వేసుకున్నాము. ఫ్లేమ్ ఆపేసిన తర్వాత వేయాలి. ఒక 5-6 నిమిషాల్లో ఇది ఆయిల్లో బాగా మగ్గిపోతుంది. అదే పనిగా మళ్ళీ ఆయిల్లో పెట్టి ఫ్రై చేస్తే ఏమవుతుందంటే దానికి ఉన్న ఘాటు, ఆ ఫ్లేవర్ అంతా తగ్గుతూ ఉంటుంది. చికెన్ వేసుకుని ఇదంతా కలిపేసిన తర్వాత మిగిలిన సాల్ట్ వేసుకుందాం. కేజీ పచ్చడికి 60 గ్రాములు ఉప్పు పడుతుంది. ముందుగా అయితే 50 గ్రాములు సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఒక 10 గ్రాములు ఎక్స్ట్రా అన్నమాట. ఇదంతా బాగా కలిపెట్టేసి ఒక 20 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచానమాట. ఆయిల్ కొద్దిగా వేడిగానే ఉంది, ఈ సమయంలోనే వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సమయంలోనే ఇది వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టి మీడియం సైజు నిమ్మకాయలు ఒక 5 తీసుకున్నాము.
గింజలు లేకుండా రసం తీసి ఆ రసం ఇందులో కలుపుదాం. ఇదంతా కలిపెట్టేసి ఒక 1 డే రెస్ట్ ఇచ్చేద్దాం. అప్పుడు చూడండి గుమగుమలాడిపోద్ది, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇది మరుసటి రోజు అనమాట. దీన్ని టేస్ట్ చేద్దాము. చూసారా ముక్క ఎంత బాగా ఉందని. లోపల లైట్గా ఒక 5% సాఫ్ట్గా ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది. అలాగే పైనేమో గట్టిగా ఉంటుంది, క్రిస్పీగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇలా చేసుకుంటే పచ్చడి మామూలుగా లేదు తెలుసా, పండు మిర్చి ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. అద్దిరిపోయింది. కుదిరింది అనుకో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.